బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. టుడే మీ ముందుకి ద బెస్ట్ రెసిపీతో వస్తున్నానండి. మనం ఇంట్లోనే ఉంటూ మంచి రెసిపీస్ చేసుకొని తింటూ ఉండాలనుకున్నాం కదా, దాంట్లో ముఖ్యమైనది మ్యాంగో రైస్. సో ఈ మ్యాంగో రైస్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈరోజు మనము మనకందరికీ ఇష్టమైన మ్యాంగో రైస్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేద్దాం. రీసెంట్గా ఫ్రెష్కోకి వెళ్ళానని చెప్పానుగా, అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మ్యాంగోస్ చూశాను. సో ఇమీడియట్గా నాకు వీటిని తీసుకోవాలనిపించింది. వెంటనే మ్యాంగో రైస్ చేయాలని కూడా అనిపించింది. సో గుమగుమలాడే మ్యాంగో రైస్ మీ ముందరే ఉంది. ఈ మ్యాంగో రైస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చక్కగా ఈ మ్యాంగోస్ పైన ఉన్న లేయర్ని తొక్కని మనం పీల్ చేద్దాం. దీన్ని ఇప్పుడు మనం తురుముదామండి. మ్యాంగో గుజ్జు రెడీ అయింది. సో ఇప్పుడు రైస్ మనం పెట్టుకున్నాము. ఆల్రెడీ రైస్ని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్లో బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకొని పెట్టేస్తానండి కుక్కరు. సో ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. సో ఇది ఉడుకుతుంది. ప్యాను వేడవుతుంది. సో ఇందులోకి మనం ఫస్ట్ ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఈ మ్యాంగో రైస్కి మనము ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అండ్ ఇంగువ దీన్ని యాడ్ చేస్తున్నాను. చిటపటలాడుతున్నాయి. సో ఇందులోకి ఇప్పుడు మనము పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాం. అండ్ ఇందులోకి ఒక 3 తీసుకొని పచ్చిమిర్చి దీన్ని బ్రౌన్ ఇందులోకి పసుపుని కూడా యాడ్ చేస్తున్నాం. 2 స్పూన్స్ పసుపు యాడ్ చేస్తున్నాం. సో మ్యాంగో గుజ్జుని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. లైట్గా ఫ్రై చేసుకుందాం. సో మ్యాంగో రైస్ చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మనం రైస్ చేసుకోవడం, దాన్ని చల్లార్చుకోవడం అది ఒకటే పని. ఆలోపు మనం ఈ మ్యాంగోని కట్ చేసుకొని తురుముకుంటే చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా మనకి మ్యాంగో రైస్ రెడీ అయిపోతుంది. సో లైట్గా ఫ్రై చేసుకుందామండి. కొందరు పచ్చగానే వేస్తారు, కానీ అది కొద్దిగా వగరు అనిపిస్తుంది. సో ఇది లైట్గా ఫ్రై చేసుకొని అంత కొంచెం వాటర్ యాడ్ చేసి రైస్ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం.
ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్లో సాల్ట్ యాడ్ చేస్తానండి 1 స్పూను. సో అందుకని ఇందులో 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై అవుతుంది. లోపల నుంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి. సో ఈ టైంలో మనం కొద్దిగా దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం రైస్ ఇందులోకి యాడ్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఆల్రెడీ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని వేసి ఉడికించి చల్లార్చుకున్న రైస్ని ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నానండి. ఇందులో పెట్టుకొని మనము మంటని కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి మ్యాంగో రైస్, అండ్ చాలా టేస్టీ. ఎంతో గుమగుమలాడే టేస్టీ మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత త్వరగా అయిపోయింది చూసారా. సో ఈ రైస్ని మనము సమ్మర్లో ఖచ్చితంగా చేసుకోవాలనిపిస్తుంది కదా. సో దీన్ని కూడా మీరు చేసి ఒకసారి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ పెడతారనుకుంటున్నాను. గుమగుమలాడే మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది చూడండి. టేస్టీ మ్యాంగో రైస్ని మీరు కూడా టేస్ట్ చేస్తారనుకుంటున్నాను. దీనికి ఒక చిన్న టిప్ చెప్తున్నాను మీకు. మ్యాంగోలో పులుపు తక్కువ అనిపిస్తే మీకు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేశారంటే ఈ మ్యాంగో రైస్ మరింత టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ పెట్టండి. See you in next video.